లేక అమ్ముడుపోయే నాయకులంతా అలా చేరిపోతాను. కాబట్టి విడివిడిగా ఉద్యమాలు చేసే పరిస్థితి కాదు. అనగారిన వాళ్ళు, అణచివేతకు గురైన వాళ్ళని కూడా మీరు ఏకం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ వీళ్ళందరినీ కలుపుకొని ఈ ఉద్యమంలో ముందుకు పోవాలి. ఎందుకంటే ఉద్యమకారులతో పాటు పేద వర్గాల ప్రజలందరూ కూడా అన్ని రకాల కోల్పోతున్నారు. పేద విద్యార్థులు కూడా ఇలా వాళ్ళు ప్రభుత్వ సంస్థలలో చదవలేని దుస్థితి ఏర్పడ్డది. కార్పొరేట్ స్కూల్లో కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలో చదవాలంటే తల్లిదండ్రులు చదివించే పరిస్థితి లేదు. ఉన్న ఆస్తులను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్లో పోతే 20 లక్షలు 30 లక్షలు కట్టి మనం ఒక రోగాన్ని బాగు చేసుకోవాలంటే చాలా కష్టమవుతున్నది. కాబట్టి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సంస్థలను మన పునర్నిర్మాణం జరగాలి. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే పేద వర్గాల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి, మీరు అన్నట్టుగా గిరిజనులు, అదేవిధంగా దళితులందరూ ఇలా పాటలు పాడిన వాళ్ళు, పద్యాలు రాసిన వాళ్ళు, గేయాలు రాసిన వాళ్ళు ఇటీవల మళ్ళా మనం చూసిన అంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఎక్కడ రికగ్నిషన్ ఇవ్వలేదు. ఏ రకంగా కూడా వాళ్ళకు గుర్తింపుని ఇవ్వకుండా తత్సారం చేస్తున్నారు. ఏ సమస్యనైతే పట్టుకొని ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారో దాన్ని ప్రతి పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం ఒక అలవాటు అయింది. ఆ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత దాన్ని వల్ల మర్చిపోవడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా కేవలం కార్పొరేట్ సంస్థలే అభివృద్ధి కోసమే అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. ఆయన పెట్టినటువంటి కూడా కార్పొరేట్ కాంట్రాక్టర్లకు తినబెట్టిండు. అదే రకంగా కార్పొరేట్ సంస్థలకు తినబెట్టిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే పందాలను నడుస్తూ ఉంది. ఒక్క స్కూల్ను బాగు చేయలేదు, ఒక కాలేజీని బాగు చేయలేదు, ఒక హాస్పిటల్ను బాగు చేయలేనటువంటి దుస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉద్యోగాలంటే ఇవాళ కేవలం ఉద్యోగాలంటే ఏదో 1 లక్ష ఇచ్చినావు, 2 లక్షలు ఇచ్చినావు అని వీళ్ళు చెప్తున్నారు. అంతకుముందు ఆయన కూడా నేను ఇచ్చిన అబద్ధాలు మొత్తం ఆ కుటుంబమే అబద్ధాల పుట్ట అయిపోయింది. ఆమె కూడా ఇవ్వాలి బీసీలకు నేనే నాయకత్వం అని చెప్తానంటారు. ఉద్యమకారులకు ఆమె నాయకత్వం అంట. అంటే కుటుంబం నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం నాయకత్వం ఇచ్చేటువంటి దుర్మార్గం మాట మాట్లాడుతూ ఉన్నారు. చెప్పుతోటి కొట్టాలి అటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి మాట్లాడకుండా. ఎందుకంటే ఇదివరకే మనకు 10 సంవత్సరాల నుంచి మనం మోసం చేసి, దోపిడీ చేసి, లిక్కర్ రానిగా మారిపోయినటువంటి వ్యక్తి కూడా ఇవాళ మనం బీసీల సమస్యల గురించి మాట్లాడుతుంది. అంటే మనకు మాట్లాడరాదా, మనకు నాయకత్వం రాదా? కాబట్టి ఇలా అన్ని వర్గాలను ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రో ఆ వర్గాలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్య రేపు యుద్ధం జరగబోతుంది. మళ్ళీ ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ దాదాపు మనం చూస్తూ ఉన్నాం బీజేపీతో ఎట్లా కలుస్తుంది. కాబట్టి ఇలా ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకొక పార్టీ అయితే అవసరం అవుతుంది ఇక్కడ ప్లే చేయడానికి. దీన్ని ఒక ఏదో రకంగా కింగ్ మేకర్గా ఏర్పడే ఒక పార్టీ అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి అలా దళిత వర్గాలంతా కూడా తప్పకుండా బీసీలను కలుపుకొని ఎస్సీ ఎస్టీలు తర్వాత ఇది మీరందరూ చేసే నాయకత్వంలో వాళ్ళని పనిచేయాలి. మనకు మనం కొట్లాడడం, మనకు మనం విభేదించుకోవడం, విడిపోవడం, ఈగోయిస్ట్ తోటి మనం అహంకారంతో లేకపోతే రకరకాల సమస్యలతోటి మనం విడిపోయి చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా మనం ఐక్యత కావాలి. అనగారిన వాళ్ళు, అణచివేతకు గురైన వాళ్ళందరూ ఒకటి కాకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఉద్యమకారుల ఈ వేదికని నేను చెప్తున్నాను, మీరు ఇంత కష్టపడి దాదాపు బిల్లులంతా కానీ మొదలు పెడితే ఎంతో మంది అమరులయ్యారు. ఎంతో మంది ఇంకా ఇవాళ కడుపు డొక్కలు చూస్తుంటే కూడా మనకు చూస్తే బాధపడినటువంటి పరిస్థితుల్లో బతుకుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి సమస్యలు పరిష్కారం కావాలి. విద్యారంగం మరి ప్రజలకు అనుకూలంగా ఉండాలి, వైద్య రంగం ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ఉపాధి రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితిని ఆపివేయాలి. అందులో భాగంగానే ఇవాళ ఉద్యమకారులు కూడా మనం ముందు తీసుకొచ్చి ప్రయారిటీలో పెట్టి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక అప్రోచ్ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి చేయాలి. ఇవాళ మనం చాలా మంది ఉద్యమంలో పనిచేసిన మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కనీసం వాళ్ళు కనీసం మనకు ఇప్పుడు ఇస్తారన్నటువంటి వాటిని కూడా సాధించుకునే డైరెక్షన్లో మనం ఒత్తిడి చేయకుండా కేవలం మన మార్పు ఇటు రెండు రకాల ప్రజలను చైతన్యం చేసి మన సమస్యలు పరిష్కారం చేసేటువంటి దిశలో అదొక ఎజెండా పెట్టుకుంటే, ఇంకో ఎజెండా ప్రభుత్వం మీద కూడా సంప్రదింపులు చేసేటువంటి ఒక పెద్ద మనుషులను తయారు చేసి వాళ్ళ ముందర పెట్టాలి. మీడియేషన్ చేసే వాళ్ళ ముందు పెట్టినట్టయితే ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా అబ్సల్యూట్ పవర్ తోటి ఏం లేదు. మనం ఏ రకంగా ఉద్యమాలు చేసినట్టయితే ఉంటే ఆ పవర్స్కి, ఆ ఉద్యమాలకు వాళ్ళు కూడా స్పందించేటువంటి సమయం వస్తుంది. కాబట్టి ఈ రెండు అప్రోచెస్ తోటి మనం పోతే బాగుంటుందని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఏది ఎట్లయినా ఎన్నికల ముందు మాత్రం తప్పకుండా ఇంకో పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో ఈ రెండు వర్గాల మధ్యనే
ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. దాంతో ఇప్పటికే భూములన్నీ పోయినాయి, అన్ని ఆస్తులన్నీ పోయినాయి, అన్ని రకాల వనరులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. మనకు మిగిలేది కేవలం ఈ సభలు మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. రాష్ట్ర స్థాయిలో అంటే మిగిలిన 33 జిల్లాల 300 రూపాయలు భోజనానికి పంపడున్నాం. కొంచెం దూరం పోయి వంట చేసుకుంటున్నాం. అయినా కూడా సారు పంపిండి అని చెప్పేసి ఒక వ్యక్తి తీసుకొచ్చి సార్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మాకు సహకరించింది పోతప్పుడు కూడా. అయితే మేము తెలంగాణ ప్రాంతీయ సమితితో చేసినాం 7 సంవత్సరాలు 7 నుంచి 2007 నుంచి స్టార్ట్ చేసి 14 వరకు పోరాటం చేసాం. జేసీతో చేసాం, కేశవరావుతో కూడా చేసాం, విమలతో కలిసి అందరితో కలిసి సార్ కూడా పిలిస్తే కూడా వాళ్ళ ఆఫీస్ సార్ పిలిచినా కూడా పోయి మాట్లాడి మద్దతు ఇస్తామని చెప్పాం. అయితే తెలంగాణ కోసం మేము వచ్చిన తర్వాత కూడా మాకు కనీసం తెలంగాణ పోరాటం చేసిన మేము గరీబులం ఉన్నాం కాబట్టి కనీసం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా లెటర్ ఇచ్చిన జరిగాం, మధుసూదన్ గారికి ఇచ్చాం. తర్వాత మా ఎమ్మెల్యే మా పద్మరావు గారికి ఇచ్చాం. అయినా కూడా ఏం చేయలేదు. ఎప్పుడు పోయినా మా సీఎం గారు మమ్మల్ని రానియరు, వేరే వాళ్ళని తీసుకొస్తే రావద్దు, అయినప్పుడు చూసాంలే చెప్తాంలే అని చెప్పేసి ఇప్పటి వరకు ఎలాంటి చేయలేదు. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కోసం ఓటు కోసం తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళని ఉపయోగించుకొని ఓటు వచ్చి మేము ఇది ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. మరి ఇంకా ఇంకెన్ని రోజులు చేయాలి? ప్రతి సంఘం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, ఖర్చులు పెడుతున్నారు. ఇది వస్తుందా రాదా? ఇంతకుముందే తెలంగాణ కావాలని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కావాలని చెప్పేసి. వచ్చింది, బాగుపడ్డారు కొంతమంది, ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది బాగుపడలేదు. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్నప్పుడు ఏనప్పుడు మేము ఒకటి నిర్ణయించాం ఏంటంటే రేపు 30 తారీఖు రేపు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఈ అసెంబ్లీలో తీర్మానం చేస్తే పర్లే, లేకపోతే స్పెషల్గా క్యాబినెట్ పెట్టి నిర్ణయించాలి. 20 తారీఖుల వరకు అనౌన్స్ చేయకపోతే 30 తారీఖు నాడు అసెంబ్లీ అదే సీఎం క్యాబ్ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశాం. మీరు ప్రభుత్వం ఉద్యమకారులకు కళాకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకి కళాకారులకు ఇచ్చిన హామీలను వర్ధిల్లాలి. ఉద్యమకారుల సంఘాల ఐక్యత. మిగతా కార్యవర్గం, చైర్మన్ గారు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ప్రొఫెసర్లని సీనియర్ జర్నలిస్టుని మాట్లాడించిన తర్వాత ఉద్యమ నాయకులు మాట్లాడడానికి ఏం ఉండదు. ఉద్యమ నాయకులు ఇటు అటు అనేది కాకుండా అందరం కూర్చొని సమిష్టిగా నిర్ణయించుకొని ముందుకు పోదామని, దాంట్లో మేము ఫుల్ ప్రెజర్గా పాల్గొంటామని చెప్పని వీరికి హామీ ఇస్తూ తెలియజేస్తున్నాను. నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. తెలంగాణ అమర వీరులకు. ఉద్యమకారులు అంటే పెద్ద ఉపన్యాసకుడే. ఉద్యమకారులది సభ కాబట్టి ఉపన్యాసం శక్తితో చూపెట్టి ప్రదర్శన చేయడంతో ఉపన్యాసం ఎక్కువ ఇవ్వనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమన్న గమనిస్తున్న అవుతున్నారు. మీరందరూ స్టార్ స్పీకర్లమే కానీ ఇప్పుడు ఈ రాష్ట్రానికి మనం స్టార్లం కాము. ఇక్కడ 5 స్టార్ అనుకున్నప్పుడు చాలా మంది ఆర్టిస్టులు కొత్తగా ఈ పాటలకి వెళ్ళి ఆ పాటలకి వెళ్ళి జంపింగ్ చాలా ఉంది కాబట్టి మనం అంత శ్రమ ఉందో ఆడనే ఉంది. మనం దేనికి స్టార్లం అంటే ఈ రాష్ట్రం వచ్చింది అంటే మా పునాది అని చెప్పుకోవడానికి. చరిత్రలో కూడా ఎగ్జామినేషన్ రాస్తే చాలామంది అప్పటి నుంచి మనం ఎమ్మెల్యేలు కాలే ఎంపీలు కాలని బాధపడతాం. తెలంగాణ రాష్ట్రం కోసం పీడీ యాక్ట్ ఎవరు పెట్టుకున్నారంటే జగదీష్ గారు పెట్టుకున్నారు. తెలంగాణ మహాసభ దగాపడ్డ తెలంగాణ దాని పేరు తెలుసా అంటే దగాపడ్డదని ఒక ప్రశ్న వస్తుంది. దానికి కన్వీనర్ జగదీష్ గారు వస్తుంది. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎంపీ కావడం కూడా చాలా గౌరవం అని నేను భావిస్తా ఉన్నా. నేనేం అదనంగా ఏం బాధపడుతున్నాను. బట్ ఒక్క విషయం ఏంటంటే సార్ 4 పేపర్లు వచ్చింది కావడం మిగతా కూడా రావాలి కదా. వాళ్ళనే ఉద్యమంలో అన్సంగ్ హీరోస్ అంటాం. అందరి పేరు రానటువంటి హీరోలు కూడా ఉంటారు.
చాలా మందికి ఉన్నటువంటి వాళ్ళు, చాలా మంది పేరు రాని హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. వాళ్ళందరికీ ఇప్పుడు చరిత్ర పేపర్ వెనకకి రాదు, ఇప్పుడు ఎట్లా రమ్మని వెనక్కి రాదు. కానీ ఈ రాష్ట్రం వచ్చినందుకు దీనికి లబ్ధిదారులు ఎవరు ఉన్నారో లబ్ధిదారులు మనకు ఆ షేర్ ఇవ్వాలి, వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే మనం శ్రమ చేసినాం, కష్టపడ్డాం. మొరటుగా మాట్లాడుకుని మనం కూలి అడగవలసిన అవసరం లేదు. ఇది ఉపాధి హామీ పథకం కాదు. ఇది ఎట్లా ఉపాధి హామీ పథకాన్ని కథం పట్టించారు. మొన్న వాళ్ళే ఉపాధి హామీ పథకాన్ని కథం పట్టించారు, వీళ్ళు ఉద్యమకారుల హామీ పథకాన్ని కథం పట్టించారు. ఇంత ఏం తేడా ఏం లేదు. ఒక ఆయన రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం, పెద్ద తేడా ఏం లేదు. మీ అందరికీ నా చివరి విజ్ఞప్తి ఏంటంటే అధికంగా మనం రాజకీయాలు తిరుగుకోకుండా ఆ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి, కార్పొరేటీకరణ, ఇవన్నీ విషయాలు కాకుండా ఈ ప్రభుత్వాలు ఇట్లనే ఉంటే ఇట్లా ఉండవని చెప్పేసి కలగంత ఎవరన్నా ఉంటే వాళ్ళ భావవాదులే తప్ప వాళ్ళు ఎవరు కాదు. ఎక్కువ ఆశపడే వాళ్ళని అర్థం. ఏ ప్రభుత్వాలకైనా ఈ రాష్ట్ర ఈ 30-40 ఏళ్ళ మనం గమనించినట్టయితే ఎంత వికారంగా కావాలో, ఎంత ప్రజలకు వ్యతిరేకంగా ఉండాలో, ఎంత దారుణంగా ఉండాలో మనందరం గమనిస్తున్నాం. ఈ ఒక్క రోజులో బహుశా నేను 3 సభలకు పోయి వచ్చిన. ఉదయం స్ట్రైట్గా మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మన తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీ నాయకుడిగా మావోయిస్ట్ పార్టీ నాయకుడు పాకాన్ మంది చనిపోయారు. ఆయన 100% ఉద్యమాల కిల్లని నల్గొండ జిల్లాలో పుల్లెళ్ళ గ్రామం ఉంటే అడిగి పోయి వచ్చిన. నాకు తెలిసి పాకాన్ మందిని కూడా మనం గౌరవం చెప్పుకోవడం తప్పేం లేదు. వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటారా, ఉద్యమకాల సభలు కూడా ఎట్లా మాట్లాడుతారని అనవచ్చును. కానీ తెలంగాణ మలిదశ ఉద్యమానికి పునాది రాయి లోపల ఆనాడున్నటువంటి విప్లవ పార్టీలు ముందుకు వచ్చి దాన్ని ముందుకు తీసుకొని వస్తేనే మళ్ళీ ఒక కొత్త వెలుగు, కొత్త రూపం తెలంగాణ గురించి ఈ రాష్ట్రంలో కూడా చర్చ జరిగింది. దాని కొనసాగింపుగా చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు వారు ఉన్నటువంటి అప్పటికే పదవులు ఉన్నటువంటి స్థాయి నుంచి చేసినటువంటి ప్రయత్నం ఏదైందో అది దినదినాభివృద్ధి అయ్యి అందరం కూడా కలిసి ఒక పెద్ద మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు అందరూ కలిసి కూడా మనందరం జేఏసీకి ఏర్పడిన నాడే తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన మలుపు తీసుకున్నామని రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం సహజంగానే ఉద్యమకారులకు చాలా చేయవలసిందని చెప్పి మనందరం ఆశించడం తప్పలేదు. మనలాంటి వాళ్ళం, నేను తెలంగాణ ఉద్యమ వేదిక ఆనాడు పెట్టినప్పుడు ఇక్కడ సోదరులందరూ, ముఖ్యంగా నా సోదరుడు ఇవాళ ఆర్గనైజ్ చేసినటువంటి గుందమల్ల శ్రీను, మేము తెలంగాణ ఇంటిపాటు పెట్టినప్పుడు ఉద్యమ వేదికైనా సాంస్కృతిక సేనానిగా పనిచేసిండు. ఇక్కడ తెలంగాణలో కళాకారులు చాలా మంది వాళ్ళు వచ్చినటువంటి వేదిక మీకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సభలకు వచ్చిన వాళ్ళు మనందరం మాట్లాడుకున్న వాళ్ళు. నేనేమంటున్నా, ఉద్యమకారులు కష్టపడినటువంటి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళు నిజంగా కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఏ మేరకు వస్తారు అనుకుని వాళ్ళంతా నింపి మీ శ్రమనైతే నేను మీ అందరికీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తాను. అదేంటది, రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసే ఇల్లు ముట్టలేదు అన్నారు కదా. మీరు ఇన్ని గ్రూపులు అయినాం కదా మనము. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు అంటుండే అదొక పార్టీ ఉంటుంది, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఒక్కడు వస్తారు కానీ తెచ్చినప్పుడు మాత్రం 2 జెండాలు 2 చేతులు పట్టుకోతారు అని చెప్తుండే. మనం ఒక్క మనిషి వచ్చి 2 జెండాల పరిస్థితి ఉండొద్దు. ఒక్క మనిషి వస్తే 20 జెండాల పెట్టు కనపడాలి మనిషి. అట్లా ప్రయత్నం చేయండి, సంఘాలని కలిపేటువంటి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా దయచేసి ఎక్కడ కూడా ఈ సంఘాలు పెట్టి పైసల ఆశకు ఆడ వసూలు చేస్తున్న ఆరోపణ స్టేజ్ల మీద చేయకూడదు. ఎందుకంటే పోయినసారి కూడా యాదగిరి వాళ్ళ సభలో కూడా చెప్పాను నేను చాలా సీరియస్గా. ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎవడు ఏ సంఘానికి ఎవడు పైసలు ఇస్తుండే, ఎన్ని మెట్లు ఎక్కితే, ఎన్ని చెప్పులు అరిగితే ఏ పాటి ఛాయ పైసలు కూడా రావు, బండ్ల పైసలు, పెట్రోల్ పైసలు కూడా రావు. ఏదో ఒక ఆర్తి చెయ్యాలి, గుర్తింపు అన్ని కలిపి సరే అడపదడపైతే ఖర్చు చిన్న మంది వాళ్ళు వాడుకుంటే వాడుకోవచ్చు. కానీ దాన్ని మనం చిన్నతనం చేసుకోకూడదు. మనం ఇప్పటికీ చాలా నష్టపోయినాము. నిజంగా మాట్లాడుకోవడం అంత మునగాలే, అంత తెలంగాణ కష్టపడితే మరి వీళ్ళకి అంత పతారం ఉంటే ఎందుకంటే ప్రభుత్వంలో ఏం రాలే అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళు, వెకిలిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఉద్యమకారుల ఔన్నత్యాన్ని పెంచే విధంగా మీరు ఒక కార్యాచరణ రూపొందించి తప్పకుండా అలాంటి వాళ్ళు ఉంటారు. మనం దూషణతోటి